హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగున్నారా? ఈరోజైతే నేను ఈవినింగ్ 4 నుంచి 9 వరకు నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందనేది ఈ వ్లాగ్లో అయితే ఈ వీడియోలో అయితే చెప్తా అనుకున్నానండి. సో అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇప్పుడు ముగ్గు చూపిస్తున్నాను చూసారా? ఇక్కడైతే మా ఓనర్ గారు ఒక స్టిక్కర్స్ ఉంటాయి కదండి, ముగ్గు స్టిక్కర్స్ అవైతే అంటించేశారండి. సో అవి రాకపోవడం నుంచి అటు అలా పూర్తిగా చెరిగిపోకుండా ఉండిపోయిందండి. అందుకే నాకు పెద్ద పెద్ద ముగ్గులు అయితే పెట్టుకోవడానికి అవ్వదు. సో ఇక్కడ మీకు మొక్కలు కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయి. మొన్న లాస్ట్ వీక్ అయితే తెచ్చి మొక్కలన్నీ నాటానని చెప్పాను కదండి. సో మొక్కలన్నీ ఇప్పటికైతే అన్నీ బాగానే ఉన్నాయండి. ఇక్కడ మా తులసమ్మ దగ్గర అయితే నేను ముగ్గు పెట్టుకోవచ్చండి. చక్కగా ముగ్గు అయితే పెట్టుకున్నాను. చాలా ఇక్కడైతే ప్లేస్ బాగానే ఉంటుందండి ముగ్గు పెట్టుకోవడానికైనా, కానీ మడుతూ ఉంటాం కదా, అందుకే ముగ్గు మట్టుదామని నేనైతే పెద్ద పెద్ద ముగ్గులు అయితే అక్కడ పెట్టడానికి కుదరదు. అలాగే మా ఎంట్రన్స్ డోర్లో కూడా చూపిస్తాను చూడండి. ఎంట్రన్స్ డోర్లో కూడా మా ఓనర్ గారు అయితే అక్కడ స్టిక్కర్స్ అనేది పెట్టేశారండి. ఇగో చూపిస్తున్నాను చూసారా? అక్కడ ఏంటంటే స్టిక్కర్ పూర్తిగా రాకపోవడం నుంచి అది అలా ముగ్గు అనేది కనిపించదు ఒకవేళ పెట్టినా. సో ఈరోజు ఇల్లంతే 4 o'clock అయితే ఇల్లంతా క్లీన్గా ఉందండి. ఇక్కడ మా కృష్ణుడి విగ్రహం చూసారా ఎలా ఉందో? అందరినీ అదైతే నాకు చాలా ఇష్టం అండి. కృష్ణుడి బొమ్మ అయితే చాలా బాగుంటుంది. అందరినీ ఇంట్లోకి వచ్చిన వెంటనే పలకరించినట్టుగా అనిపిస్తుందండి నాకైతే. నిజంగా చాలా అందంగా ఉంటుంది మా ఇంటికి మొత్తానికి. సో కిచెన్ అయితే క్లీన్గా ఉంది. ఇంకా నేనైతే పని ఇంకేం మొదలెట్టలేదండి. సో మా బాబు అయితే స్కూల్ నుండి అయితే వచ్చేసాడు. మా బాబు స్కూల్ నుండి వచ్చాక నేనైతే ఇంకా పని మొదలెట్టాలండి. ఇగో వాడు క్రికెట్ బ్యాట్ చూపిస్తున్నాను చూసారా, వికెట్స్. వాడికి క్రికెట్ అంటే చాలా ఇష్టం అండి, అందుకనే ఇవి కొనుక్కున్నాడు. సో నాకు ఇక్కడ నుంచి నా ఈవినింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిందండి. మొదట ఇల్లంతా అయితే క్లీన్ చేసేసుకుంటాను. క్లీన్ చేసేసుకున్నాక అప్పుడు బాబు అయితే వస్తాడు కదా, తను ఫ్రెష్ అయిన తర్వాత తనకు ఏదైనా ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాలని చెప్పి నేను ఇవాళైతే కాబోలి శనగలు నానబెట్టానండి మార్నింగే. సో అవైతే ఉడకబెట్టి వాడికి ఉప్పు, నిమ్మరసం, కారం కొద్దిగా అయితే వేసి ఇచ్చేసానండి. వాడైతే దాన్ని తింటూ వాడికి ఇష్టమైన క్రికెట్ని అయితే కొంతసేపు చూస్తాడండి. ఇక్కడ పాలు వేడి చేస్తున్నాను. వేడి చేసాక నెక్స్ట్ ఇప్పుడు 5:30 అవుతుందండి ఈ పనులన్నీ నాకు అయ్యేటప్పటికి. ఈలోపు మార్నింగ్ ఉతికి ఆరేసిన బట్టలు అయితే ఉంటాయి కదా, అవి తెచ్చి నేను ఎప్పటికప్పుడు అయితే మడతలు పెట్టుకుని ఎవరి కబోర్డ్లో అయితే వాళ్ళకి పెట్టేస్తానండి. అలా ఎప్పటి బట్టలు అప్పుడు క్లీన్ చేసుకుంటే ఇబ్బంది ఉండదు కదండి. సో నేనైతే ఏ రోజు బట్టలు ఆ రోజే నీట్గా చేసేసుకుని ఎవరి కబోర్డ్లో అయితే వాళ్ళకి పెట్టేస్తానండి. ఈరోజైతే నైట్ డిన్నర్లోకి అయితే నేను క్యారెట్ రైస్ ప్రిపేర్ చేద్దామని చెప్పి క్యారెట్ అయితే తురుముకుంటున్నానండి. ఈరోజు మా బాబుకి మ్యూజిక్ క్లాస్ ఉంటుంది. సో మ్యూజిక్ క్లాస్ దిగిపెట్టి వచ్చిన తర్వాత చేయడానికైతే టైం కుదరదు, అందుకే ముందే తురుముకుని పెట్టుకుంటున్నాను. సో ఈరోజు మా బాబుని అయితే మ్యూజిక్ క్లాస్ దింపేసి వచ్చానండి. వాడు వెళ్ళిన 1 hourలో అయితే క్యారెట్ రైస్ చేసేద్దామని చెప్పి క్యారెట్ రైస్కి అయితే అన్నీ ప్రిపేర్ చేసుకుని ముందుగుండానే ఉంచుకుంటానండి. రైస్ కూడా వండేసి పక్కనే ఉంచుకున్నాను. సో ఇప్పుడైతే క్యారెట్ రైస్ వాడు వచ్చేలోపు అయితే చేసేద్దాము, మళ్ళీ ఆకలి వేస్తుంది కదా పిల్లలిద్దరికి అని చెప్పి క్యారెట్ రైస్ అయితే చేసేస్తున్నానండి. సో క్యారెట్ రైస్ అయితే చేసేసాను. తర్వాత పిల్లల్ని బాబునైతే తీసుకురావడానికి మళ్ళీ వెళ్ళి తెచ్చిన తర్వాత వాడిని అయితే కొంతసేపు హోంవర్క్స్ చేయిస్తానండి. 7 to 8:30 వరకు హోంవర్క్స్ చేయించడం, చదివించడం అది చేస్తాను. ఎందుకంటే ఆ టైం మాత్రం ఎన్ని పనులు ఉన్నా అస్సలు పెట్టుకోనండి. ఆ టైం అయితే పూర్తిగా పిల్లలు చదివించడం కోసమే కేటాయిస్తాను. ఎందుకంటే మనం అప్పుడు ఇంట్రెస్ట్ చూపించకపోతే మళ్ళీ వాళ్ళు ఆట వేసుకునేది మళ్ళీ హోంవర్క్ చేయడం మానేస్తారు కదా, అందుకని నేను అసలు అప్పుడు ఏం చేయనండి. ఒకవేళ హెవీ వర్క్ ఉన్నా ముందే 3 o'clockకే వర్క్ అనేది మొదలెట్టుకుంటా. సో ఇదేనండి నైట్ వచ్చేసి ఇంకా క్యారెట్ రైస్ పిల్లలకి పెట్టేసి నేను కూడా మా వారు కూడా డిన్నర్ కంప్లీట్ చేసేస్తామండి. సో నైట్ ఇంకా పిల్లల్ని పడుకోబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్కి వంటలోకి ఏదైనా నానబెట్టుకోవాల్సి ఉంటే ఆ రోజు నైటే నానబెట్టేసుకుంటానండి. ముందు రోజు నైటే నానబెట్టుకుని నేను కూడా అయితే ఆ రోజంతా 10 వరకు గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకుంటాను. సో ఇదేనండి నాకు 4 నుండి 9 వరకు ఉన్న బిజీ లైఫ్. ఎంత బిజీగా ఉన్నా పిల్లల్ని మాత్రం ఆ 1 hour 1.5 hour మాత్రం అసలైతే వదలండి. ముందే పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాను. సో ఇది అలా పిల్లలతో గడిపితేనే మంచిదని నా అభిప్రాయం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్.